తెలంగాణలో పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. సై అంటే సై అంటూ ఎవరి పాలనలో ఏం జరిగింది చర్చకు సిద్ధము అంటున్నాయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. డేట్, టైం, ప్లేస్ ఎక్కడైనా చర్చకు సిద్ధము అంటూ అధికార విపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇప్పుడు రైతు కేంద్రంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ హీట్ ఎక్కిపోయాయి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఏడాదిలో రైతుల కోసం తామేం చేశాము చర్చించడానికి సిద్ధమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలో 1,00,000 కోట్లకు పైగా రైతులకు ఇచ్చామని చెప్పారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రాజ్యాన్ని తీసుకొచ్చిందని, దీనిపై అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా చర్చకు సిద్ధమన్నారు. మోదీ వస్తారో, కేసీఆర్ వస్తారో, కిషన్ రెడ్డి, కేటీఆర్ వస్తారో, ఎవరొస్తారో రండి అంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. అయితే సీఎం రేవంత్ సవాల్కి బీఆర్ఎస్ నుంచి కూడా అంతే స్థాయిలో కౌంటర్ వచ్చింది. రైతు కోసం ఎవరేం చేశారో, పాలేంటో నీళ్లేంతో తేల్చేద్దామంటూ డెడ్ లైన్ విధించారు కేటీఆర్. డేట్, టైం, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే అంటూ సినిమా డైలాగ్ పేల్చారు. సీఎం ఇప్పటికే ఎన్నో అంశాల మీద సవాల్ చేసి పారిపోయారని, రైతులపై చర్చకి కూడా పారిపోయే అవకాశం ఉందని అన్నారు కేటీఆర్. అందుకే 8వ తేదీ 11 గంటలకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ప్రెస్ క్లబ్కి వస్తాము అన్నారు. సీఎం సింగిల్గా వచ్చినా ఓకే, గుంపుగా వచ్చినా ఓకే అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు, నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం.